హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం, ముగ్గురికి గాయాలు, పరిస్థితి విషయం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్ రోడ్లో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఇవాళ మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నవోటల్కి ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్క్ లోకి ఇసుక లారీ దూసుకువెళ్లిపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో లారీ బ్రేక్ ఫెయిల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో 2 సార్లు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. పదే పదే జరుగుతుంటే వీళ్ళు ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నారో అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళు మాత్రం త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.